నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ప్రవాసాంధ్రుల కోమటి జయరాం ఆత్మీయ అభినందన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ తాడిగడపలో రాజా అనే రైతు పొలంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు ఖాతాలకు 3వ విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతులతో లైవ్ స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ అనేది చిన్న సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి 15,000 రూపాయలు పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం అని అన్నారు. 3వ విడతగా అన్నదాత సుఖీభవ ఈ ఒక్క సంవత్సరంలో దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. ఇంతకుముందు 5,000, 2,000 కేంద్ర ప్రభుత్వం, 2వ విడత కూడా అలాగే, 3వ విడత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, మొత్తం కలిపి 20,000. మన రాష్ట్రానికి సంబంధించి దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. రైతు రుణం తీర్చుకోవాలి అని అంటే కేవలం వీరు చేసే కృషికి మనం ఇచ్చేది చాలా తక్కువ. నేను దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగాన్ని చూస్తా ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాంతంలో వరి వ్యవసాయం వచ్చిందంటే వేసవి కాలం వచ్చేసరికి దాల్వా వేస్తాం, సాల్వా. ఈ రెండు కూడా సాల్వా కటింగ్ దశకు వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళిపోతే నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో తుఫాన్లు వచ్చి ఎన్నోసార్లు వరి పంట నష్టపోవటం మేము చూసాం. దానికి ప్రత్యామ్నాయంగా మన ప్రాంత భూములు వేరే పంట వేయటానికి కూడా బురద నేలలు అవటం, లోతట్టు ప్రాంతాలు అవటం, మరి వేరే పంటకి డైవర్ట్ అవటానికి కూడా సాధ్యం కాదు. కనీసం మెరక భూములైనా సరే ప్రత్యామ్నాయ పంటకి డైవర్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మరి హార్టికల్చర్ వాళ్ళు కానీ వ్యవసాయ అధికారులు కానీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్గానిక్ కల్చర్ కి మనం డైవర్ట్ అవ్వాలి. నేను రాజబాబు గారు కాలీఫ్లవర్ పంపించారు. నేను మామూలుగా కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టమే, కానీ ఎప్పుడు తిన్నాం. ఎందుకు అని అంటే విపరీతమైన రసాయన ఎరువులు దాంట్లో వాడతారు. నేను ఇంట్లో కూడా తినమాగండి అన్నా కానీ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వండుకుంటారు, నేనైతే ముట్టుకునేవాడిని కాదు. కానీ మొన్న రాజబాబు గారు మరి ఆర్గానిక్ కాలీఫ్లవర్ పంపితే నేను మళ్ళీ అటు ఇటు తిరిగి ఒకరోజు ఇంట్లో తిని ఒకరోజు బయట తిని చాలా తక్కువ మాత్రమే తిన్నాను. నేను మొన్న మధ్య అయితే అయిపోయింది చేయనన్నా. ఇప్పుడు అక్కడికి వెళ్తే తోటకూర విత్తనాలు చల్లారు. నిజంగా అది కూడా ఎరువులు చల్లకుండా పండించింది. తలాకాసి పీక్కెళ్తే రేపు ఇంట్లో దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఆర్గానిక్ కల్చర్ వైపు మనం డైవర్ట్ అవటం, ఖర్చు తగ్గించుకోవటం. ఇందాక పిఎం గారు కూడా చెప్తా ఉన్నారు, డీజిల్ ఇంజిన్లా కరెంట్ ఇంజిన్లా కాకుండా సోలార్ పంపులు వాడుకోవటం, సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం చేయటం, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ. ఈరోజు 90% సబ్సిడీ తోటి ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన 1,800 కోట్ల బకాయిలు
తీర్చడమే కాకుండా మరి ధాన్యం తోలిన 24 గంటల్లోనే రైతులకి డబ్బులు చెల్లించడంలో కానీ, ఆ ప్యాడీ కటింగ్ అప్పుడు తుఫాన్లు రావటం, కేవలం వారం రోజుల్లోనే అన్ని కటింగ్ చేసి అదంతా కూడా మిల్లులకు తీసుకెళ్లాలి అని అంటే, ఇప్పుడున్న అంటే సంవత్సరం కాలం పండించిన పంటంతా కూడా 6 నెలల్లో పండించిన పంటంతా కూడా కేవలం వారం 10 రోజుల్లోనే రైస్ మిల్లర్లు తీసుకోవాలి అని అంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కుప్పలేసి కుప్పలు నూర్చి సంక్రాంతి నాకు ఫిబ్రవరి మార్చి దాకా కుప్పలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. కేవలం డిసెంబర్ నెలలో టోటల్ ప్యాడీ అంతా కూడా ఒకేసారి మార్కెట్కి వచ్చేస్తా ఉంది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అందుకనే ఈ రోజున పోలవరం ద్వారా మరి వరి పంటను కూడా ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి తుఫాన్లు బారి పడకుండా కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పట్టిసీమ నిర్మాణం చేసిన, మరి గత ప్రభుత్వపు బాకీలు తీర్చిన, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యధికంగా అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సహాయంతో 20,000 రూపాయలు అత్యధికంగా ఇచ్చేది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. తాడిగడప మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెరమలూరు నియోజకవర్గ తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని నమాజ్ చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం సోదరుల పట్ల చూపిన ఆదరణ, వారి కోసం 2 ఎకరాల స్థలాన్ని ప్రార్థనా మందిరం కొరకు కేటాయించి రంజాన్ పండుగ కానుకగా అభివృద్ధి చేసి ఇవ్వటం, అక్కడ వారితో ప్రార్థనల్లో పాల్గొని భోజనం చేయటం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదరుల కుటుంబాల్లో జరిగే వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి తగినట్లుగా మరో ఎకరా స్థలాన్ని సేకరించి 2 షాదీఖానాలు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు. సలాం అలైకుం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మైనారిటీ సోదరుల కోసం ఒక ఈద్గా స్థలాన్ని అతి తక్కువ సమయంలో చాలా కష్టపడి 2 ఎకరాల స్థలాన్ని చుట్టుపక్కల ఉన్న మైనారిటీ సోదరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవటం, అలాగే దీనికి నా సొంత నిధులతోటి పూర్తి స్థాయిలో మెరక తోలి, అలాగే బోర్ కూడా ఏర్పాటు చేసి త్వరలోనే నమాజ్ చేసుకోవడానికి మెహరాబ్ కూడా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరూ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ, మొన్ననే మంత్రి గారిని యనమల కుదురులో ఇఫ్తార్ అయినప్పుడు ఈ పక్కన ఉన్న 1 ఎకరా స్థలాన్ని కూడా షాదీఖానాలు 2 రకాలుగా, ఒకటి పెద్ద షాదీఖానా, 2 పేద కుటుంబాల్లో చిన్నవాళ్ళు వివాహాలు చేసుకునే విధంగా చిన్న షాదీఖానా, ఈ 2 మైనారిటీ సోదరుల కోసం ఏర్పాటు చేయాలి అనేది నా యొక్క కళ అని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తానన్నారు. తప్పకుండా అది సాధించేందుకు భవిష్యత్తులో మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, మంత్రి ఎస్ సవిత నేతృత్వంలో జరిగిన బీసీ రక్షణ చట్టం భేటీలో పాల్గొన్న మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్.
పెర్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు బీసీ సంక్షేమ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన బీసీ రక్షణ చట్టం భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, వర్చువల్ గా పాల్గొన్న జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, వర్చువల్ గా పాల్గొన్న మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్. అనంతరం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురాబోతున్నాం. చట్టం రూపకల్పనకు తుదిరూపు ఇవ్వటానికి బీసీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించాం. కులం పేరుతో గాని, వృత్తి పేరుతో గాని దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేనిఫెస్టో ఇష్యూలో ఒక అంశమైనటువంటి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దానిపైన ఇప్పుడు డ్రాఫ్ట్ ముసాయిదా అనేది మనం తయారు చేసే ముందు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేయాలనే విషయం పైన ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో దరిదాపు 138 బీసీ కులాలు ఉన్నాయి. జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు. గతంలో కూడా కొంతమంది బీసీలు కొన్ని కులాలు కులం పేరు పెట్టి దూషించడం, వాళ్ళని మానసిక క్షోభం గురవుతున్న ఉద్దేశంతో గతంలో ప్రభుత్వాలు 5 జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దోమర కులం గురించి, తర్వాత నాయ బ్రాహ్మణ కులం గురించి, వైదిక కులం గురించి, దూదెగుల కులం గురించి, తర్వాత భట్రాజు కులం గురించి మనకి జీవోలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొన్నిసార్లు అంటే బీసీల పట్ల అక్కడక్కడ వాళ్ళకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మాన నష్టం జరిగే దృష్ట్యా వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని చెప్పేసి భావించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం అయ్యాము. అయితే అంతకుముందు న్యాయశాఖతోని, బీసీ కమిషన్ కూడా ఒక స్టాట్యూటరీ బాడీ వారితోని, తర్వాత అడ్వకేట్ జనరల్ వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రూపకల్పనలో చేసిన తర్వాత ఇది కంకరెంట్ లిస్టులో భాగం కాబట్టి నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ యొక్క, ఎందుకంటే దేశం మొత్తం మీద అది మొదటిసారి మన రాష్ట్రం అమలు చేయాలనే దానిపైన ఎన్బీసీకి, నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్కి రిఫర్ చేయమని చెప్పేసి న్యాయ నిపుణులు కోరడం జరిగింది. దీనిపైన ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చర్చించారు. సో ఈ చర్చించిన ప్రభుత్వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏమన్నారంటే, దీనిపైన అంటే ముసాయిదా చేసే ముందే వివిధ సంఘాల యొక్క, కుల సంఘాల యొక్క అభిప్రాయాలని, వారి యొక్క వ్యూస్ని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని బీసీకి చెందినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇంకా పెద్దలు వారి యొక్క ఒపీనియన్లు తీసుకుని చేసిన తర్వాత ఈ ముసాయిదా చట్టం చేయడం అనే దానిపైన చేయాలని చెప్పేసి ఒక కన్సెన్స్ అనేది ఏర్పాటు జరిగింది. మరి ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో బీసీల పక్షపాతి, బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల్లో బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామన్న విషయాన్ని మేము ఎన్నికల్లో మాట చెప్పాం. దాని విధి విధానాలు ఏంటి అని గతంలో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని చర్చించాం. మరి ఈరోజు కూడా మరొకసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, బీసీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా మా సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, ఎమ్మెల్సీ మరి బీదా రవిచంద్ర గారు, మరి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, వర్చువల్గా కూడా కొంతమంది మరి మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. వారు అందరితోనూ ఏదైతే మరి వారి సూచనల మేరకు, అదేవిధంగా ఈరోజు జరిగిన డిస్కషన్ అంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా మరి ఈ బీసీల రక్షణ చట్టం గురించి ఏదైతే ముసాయిదా ఉందో దాని మీద మరి జోన్ వైజ్గా ఒక 5 జోన్ల వైజ్గా కూర్చొని మరి బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద కట్టుబడి నిలబడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఒక పక్క ప్రతి ఒక్క 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయడానికి ఏ విధంగా అయితే మనం ఒక పక్క ఆదరణ ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మరి ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ విషయంగా
గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. మా డైరెక్టర్ గారు, మా సెక్రటరీ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించుకొని మరొకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్కి ఏ విధంగా మనం అమలుపరచాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అంటే భవిష్యత్తులో సమస్యలు రాకుండా కొంత సమయం పటిష్టమైనటువంటి బిల్లు తీసుకురావాలనేటువంటిది ఆలోచన. దాంతో కొంత న్యాయ నిపుణుల సలహాలు ఇవన్నీ కూడా ముందుగానే ఎక్కడ భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఏర్పాట్లు చేస్తారు. బీసీవై పార్టీ బలపడుతుందని ఈ చట్టం తీసుకొచ్చారు విమర్శలు. మేము ఆ పార్టీ పుట్టినప్పటికే కాదండి, మేము ఎన్నికల సమయంలోనే చెప్పాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు ఈరోజు అన్ని రంగాల్లోనే అవకాశం వచ్చింది. ఎవరి కోసమో కాదు, మేము ఎన్నికల సమయంలో మా యోగాల అధినేత నారా లోకేష్ బాబు గారు బీసీలు పడుతున్న కష్టాలు, బీసీలపై ఏ విధంగా మరి ఆస్తులపై కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, దూషించడం కావచ్చు, కళ్ళరా ఆయన చూశారు కాబట్టి ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు వాళ్ళు వచ్చారేమో కానీ గతంలోనే మేము ఇది ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టోలో కూడా పెట్టాం. తెలుగు రాష్ట్రాల్లో నేటి యువతకు కోమటి జయరాం సమాజానికి చేసిన సేవ స్ఫూర్తిదాయకమని అభినందన సభలో మాజీ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి మురళీ రిసార్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రవాసాంధ్రుల వారధి కోమటి జయరాంకి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని శాల్వాతో సన్మానించి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడుతూ కోమటి జయరాం అంచెలంచెలుగా ఎదిగి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికాలో దిక్సూచిగా మారారు అంటే ఆయన కృషి, పట్టుదలే కారణమన్నారు. ప్రపంచంలో నలుమూలలా ఉన్న తెలుగువారిని ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన ఘనత కోమటి జయరాందేనని మంత్రి చంద్రశేఖర్ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా శ్రేయోభిలాషలాగా అండగా నిలబడి ముందుకు నడిపించే వారిలో ఒకరు కోమటి జయరామని మంత్రులు అన్నారు. అనవసర ఆందోళనలతో గ్యాస్ బుక్ చేసుకోవద్దని రత్న ఏజెన్సీ డీలర్ హేమంత్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు పట్టణంలోని రత్న ఏజెన్సీ డీలర్ హేమంత్ మన పెన్మలూరు న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందని, ప్రజలు ఆందోళనలతో అవసరం లేకపోయినా బుకింగ్ చేస్తున్నారు. దీనివలన అవసరమైన వారికి గ్యాస్ కొరత, బుకింగ్ చేసే వారి సంఖ్య పెరగడంతో సర్వర్ పనిచేయకపోవడం వల్ల బుకింగ్ ఆగిపోతోంది. బుకింగ్ చేసుకోవాల్సిన వారు SMS, మిస్డ్ కాల్, వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ బండ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ అందుబాటులోనే ఉంటుందని పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా ఈ యుద్ధం వల్ల ఈ ఎల్పిజి కొరత అనేది కొంచెం ఏర్పడింది. ఎందుకంటే మనది మెజారిటీ ఎక్కువ ఇంపోర్ట్స్ ద్వారానే వస్తుంది. బట్ ఈ యుద్ధం వల్ల మనకి ఇంపోర్ట్ అనేది తగ్గింది. బట్ దానికి ప్రత్యామ్నాయంగా మన ఆయిల్ కంపెనీ వాళ్ళకున్న రిఫైనరీస్లో ప్రొడక్షన్ బాగా పెంచారు. సో అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ వాణిజ్య అవసరాలకి కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు. బట్ జనాలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇళ్ళకి సప్లై చేసే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ అయితే మనం లోడ్ పెట్టగానే ఇస్తున్నారు. కాకపోతే ప్రజలు ఎక్కువ మంది అమ్మో మళ్ళీ గ్యాస్ దొరకదేమో అని చెప్పి వెంటనే ప్యానిక్కి గురయ్యి బుక్ చేసేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బుకింగ్స్ పెరిగిపోయి మనకి ఎప్పుడు వచ్చే బుకింగ్ అంటే 5 రెట్లు 6 రెట్లు బుకింగ్ వచ్చేయటం. మనమేమో మామూలుగా అయితే మీరు ఇది వరకు 21 days లోపల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. దాన్ని నిదానంగా 25 daysకి చేశారు. ఇప్పుడు 45 days చేశారు. 25 days సిటీలో పెట్టారు. మనది ఈ కంకిపాడు ఈ పరిసర ప్రాంతాలన్నీ రూరల్ కిందకు వచ్చి 45 days చేశారు అనమాట. సో మీరు అంతకు ముందులో బండ తీసుకొని మళ్ళీ బండ తీసుకోవాలంటే మినిమం 45 days గ్యాప్ ఉండాలి. అండ్ ఇప్పుడు మీరు బుకింగ్ కూడా ఆన్లైన్ నెంబర్ అనేది కొంచెం ఎక్కువ మంది ఒకేసారి బుక్ చేయడం వల్ల ఈ సర్వర్లు డౌన్ అవి అవుతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనకి యాక్చువల్లీ HP Pay అని కానీ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు కనుక గ్రేటర్ దాన్ 45 days అయితే అది బుక్ చేసేస్తుంది. ఒకవేళ మీ లాస్ట్ బుక్ రీఫుల్ తీసుకొని ఇప్పటికి 45 days కంటే తక్కువ అయితే కనుక అది డిస్ప్లే చేసిద్ది అనమాట. మీకు ఇంకా 45 days అవ్వలేదు, మీరు పలానా తారీఖున బుక్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట.
మీకు అలా కాకుండా ఇంకా మీకు ఆన్లైన్ వచ్చేసరికి ఫోన్పేలో కానీ అమెజాన్ పేలో కానీ వాట్సాప్ బుకింగ్ ఉందన్నమాట. మనకేంటంటే అందరికీ స్టాండర్డ్గా ఐవేరస్ ఫోన్ నెంబరే నోటెడ్. సో బుకింగ్ ఇప్పుడు ఈ సర్వర్ ఒకేసారి డౌన్ అవడంతో అందరూ ప్యానిక్కి గురవుతున్నారు. బట్ డొమెస్టిక్ పరంగా అయితే ప్రస్తుతానికి మాకు లోడ్లు వస్తున్నాయి, ఇబ్బందులు అది. అండ్ కమర్షియల్ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, హాస్పిటల్స్కి ఆపట్లేదు. మా కన్జ్యూమర్ అయితే కనుక మేము మళ్ళీ మా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని వాటి వరకు తెచ్చుకొని ఎలాగో సప్లై చేయగలుగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ప్రవాసాంధ్రుల కోమటి జయరాం ఆత్మీయ అభినందన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.